क्षेम स्थैर्य धैर्य वीर्य विजय अभय आयु आरोग्य ऐश्वर्य अभिवृद्ध्यर्थं धर्म अर्थ काम्य मोक्ष चतुर्विध फल पुरुषार्थ सिद्ध्यर्थं आध्यात्मिक आदिदैविक आदिभौतिक तापत्रय निवारणार्थं लक्ष्मण भरत शत्रुघ्न हनुमतो समेत सीता रामचंद्र स्वामिनः अनुग्रह फल सिद्ध्यर्थं चतुर्मास व्रतफल सिद्ध्यर्थं गोदानायक स्वामिनः अष्टोत्तर पुष्पार्चनम् आचार्य श्रीहस्तेन
అర్థాగమనియం సమర్పయామి ఆసపునం పృథివీ పృథివీ భూతాత్మనాత్మానం బ్రహ్మనామం బ్రహ్మోదాత్మానం ముఖే ఆగమనియం సమర్పయామి ఓం అస్మద్గురువాయ నమః దయావాక్యం జీవత్యాగమనం ఇతి బ్రహ్మణం మంత్రేణయామానం లక్ష్మీనారాయణ నామయామో నమః ఏం చేయాలో ఎలా చేయాలో ఎంత చేయాలో ఈ జ్ఞానాన్ని భగవంతుడు శృతిగా అనుగ్రహించాడంటే వేదముగా అనుగ్రహించాడు. సహస్రజాతులు అని సనకనందనాథులు అంటారు. అయ్యా భగవంతుడి సృష్టికి మీరంతా సహకరించాలి అంటే భగవంతుని కాదని ఈ పనికిరాని దానికి మేమెందుకయ్యా మాకు అక్కర్లేదు పోమన్నారు. అని బ్రహ్మగారికి ఆవేశం కలిగింది. తన భృగుటి మధ్య నుంచి ఒక పిల్లవాడు ఆవిర్భవించాడు, ఏడుస్తూ పుట్టాడు. తన పిల్లవాడు పుట్టాడు, ఏడుస్తున్నాడు. సరే బ్రహ్మగారిని చూసి ఎవరిని నేను ఏం చెయ్యాలి అంటే నీవు ఏడుస్తూ పుట్టావు కనుక నీకు రుద్రుడు అని పేరు. నేనేం చెయ్యాలి అంటే సృష్టికి సహకరించాలి. నేను సహకరించేది నేనే సృష్టి చేస్తానన్నాడు. వెంటనే మొదలు పెట్టాడు. ఆయన ఎవరిని సృజించాడు అంటే ఆయనతో ఉండేటువంటి ప్రమథ గణాలను సృజించాడు. వాళ్ళు పుడుతూనే లోకాన్ని అంతటినీ కూడా వాళ్ళ యొక్క ఆ పరాక్రమం చేత ప్రళయకాలంలో కదా వాళ్ళు ప్రళయకాల విధుల్లో ఉంటారు కనుక మొత్తం లోకాన్ని అంతటినీ నశింపజేస్తున్నారు. బ్రహ్మగారు చూసరిగా వీడు ఇలాగే తెచ్చుకుంటూ పోతే మొత్తం అంతా మళ్ళీ నశిస్తుంది కదా అని మళ్ళీ రుద్రుడిని పిలిచి అయ్యా కొంచెం ఆగు, ముందు దీనికి చెయ్యాలంటే మళ్ళీ కొంత తపస్సు చెయ్యాలి. అయితే తపస్సు చేయాలంటే సరే తపస్సు చేసి వస్తానన్నాడు. ఆ రుద్రుడు కాస్త తపస్సు చేయడానికి వెళ్ళాడు. మళ్ళీ వచ్చి తపస్సు చేసిన తర్వాత మళ్ళీ వచ్చి మళ్ళీ సూచిస్తే మళ్ళీ ఏమైపోతుందో అని మొత్తం ఆ రుద్రుడు మళ్ళీ వెనక్కి వచ్చేలోపు చేయాల్సినటువంటి సృష్టిని అంతా బ్రహ్మగారు చేశారు. వచ్చిన తర్వాత ఓహో నువ్వు నన్ను తపస్సు చేయమని నీ పాటికి నువ్వు ఇదంతా చేసావు కనుక బ్రహ్మగారిని నేను సంహరిస్తాను అని ఆవేశం చేత బ్రహ్మగారికి 5 ముఖాలు ఉండేటప్పుడు ఒక తలను కాస్త తీసేశాడు. ఇది సృష్టి ఏర్పడడానికి ఒక క్రమం. భగవంతుడు బ్రహ్మకి ఉపదేశం చేసినటువంటి వేద జ్ఞానం చేతని బ్రహ్మ ఈ లోకాన్నంతటినీ కూడా వ్యస్తి సృష్టిని తాను చేయగలిగాడు. అయితే భగవంతుడు తన కర్ణముల నుంచి పుట్టిన 2 ఉన్నారు. వాళ్ళకే మధు కైటభులు అని పేరు. వీళ్ళిద్దరూ బ్రహ్మగారి దగ్గర ఉండేటువంటి వేద జ్ఞానాన్ని అపహరించి వాడు కాస్త బ్రహ్మగారు ఏమరిపాటుగా ఉండగా వేద జ్ఞానాన్ని అపహరించారు. ఎప్పుడైతే వేద జ్ఞానాన్ని పోగొట్టుకున్నాడో బ్రహ్మ ఏం చేయాలో కనుక తిరిగి వేదాన్ని అనుగ్రహించినటువంటి భగవంతుని తిరిగి ప్రార్థన చేసి హే భగవన్ నువ్వు అనుగ్రహించిన వేద జ్ఞానం నా ఏమరపాటు వల్ల నేను దాన్ని కోల్పోయానయ్యా, దాన్ని 2 అసురులు అపహరించుకుపోయారు కనుక తిరిగి మళ్ళీ దాన్ని నాకు అనుగ్రహించవలసింది. వెంటనే భగవంతుడు ఆ వేద జ్ఞానాన్ని తిరిగి బ్రహ్మకు మళ్ళీ ఉపదేశం చేయడం కోసం అపహరించిన మధుకైటపులని వెతుక్కుంటూ తాను వెళ్ళాడు. ఎక్కడో సముద్రంలో ఎక్కడో వాళ్ళు అడుగున ఎక్కడో దాచుకొని ఉన్నారు. భగవంతుడు అక్కడికి వెళ్ళి అయ్యా వేద జ్ఞానాన్ని ఇవ్వమంటే మాతో ద్వంద్వ యుద్ధం చేసి ఇస్తామన్నారు. సరే ద్వంద్వ యుద్ధం చేయాలంటే గెలిపి ఎవరికి ఓటమి ఎవరి, గెలిచిన వాళ్ళకి ఓడిన వాళ్ళు ఏం కోరుకుంటే అది కాదు. సరే భగవంతుడు సరే అన్నాడు.
వాళ్ళతో యుద్ధం చేయడం ప్రారంభించాడు. వాళ్ళు కూడా సామాన్యులేం కాదు, వాళ్ళు కూడా పరాక్రమం కలిగిన వాళ్ళు. సరే, వాళ్ళు భగవంతుడికి సాటిగా యుద్ధం చేయడం ప్రారంభించారు. సరే, భగవంతుడు వాళ్ళ పరాక్రమానికి మెచ్చి మీకు ఏదైనా వరం కావాలంటే ఇస్తాను కోరుకోమన్నాడు. నువ్వు మాకేమి ఇచ్చేది వరం, మేమే నీకు ఇస్తాం వరం, నువ్వేం కావాలో కోరుకో అన్నారు వాళ్ళు. అంటే సరేనయ్యా, అడుగుతున్నారు కదా, మీరు అపహరించిన వేద జ్ఞానాన్ని తిరిగి మళ్ళీ అప్పచెప్పండి అని అన్నాడు. సరే, మరి ఆడిన మాట తప్పకూడదు కనుక ఆ వేద జ్ఞానాన్ని మళ్ళీ భగవంతుడికి ఇచ్చాడు, బ్రహ్మగారికి భగవంతుడికి ఇచ్చాడు. అయితే ఎప్పుడైతే భగవంతుడి యొక్క అనుగ్రహాన్ని పొందారో వారిలో తెలియని ఒక సత్వగుణము అభివృద్ధి చెంది. సరే, ఆయన ఏదో వరం అడిగారు కదా, భగవంతుడి సౌందర్యానికి, గుణానికి, పరాక్రమానికి వాళ్ళు కూడా మోహపడి, అయ్యా నువ్వు వరం ఇస్తానన్నావు కదా, మేము కూడా కోరుకుంటాను, మాకు వరం ఇవ్వమన్నారు. సరే, ఏంటో అడగండి అన్నారు. మాకు కూడా నీ లోకం చూడాలనుంది, నీ వైకుంఠం చూడాలనుంది, మాకు కూడా వైకుంఠంలోకి వచ్చే ఒక అవకాశాన్ని మాకు ఇవ్వమన్నారు. అని వీళ్ళు అసురులు, ఆసురీ ప్రవృత్తి కలిగిన వారు కనుక వీళ్ళకి వైకుంఠ లోకంలోకి వెళ్ళగలిగే యోగ్యత ఉండదు. కానీ వాళ్ళు భగవంతుని వరం కోరుకున్నారు. కానీ భగవంతుడు వాళ్ళని వైకుంఠంలోకి చేర్చాలి, వైకుంఠ లోకానికి వాళ్ళని ప్రవేశింపజేయాలి అని అంటే దానికి కొన్ని నియమాలు ఉంటాయి. ఆయన కూడా అక్కడ నుండి ఒక ఆయన ఉన్నాడు, విశ్వక్సేనుడు అని ఆయనకి పేరు. ఆయన నియమనంలో అయ్యా నువ్వు ఇలా ఉండాలి, నువ్వు ఇక్కడ కూర్చోవాలి, ఇలా ఉండాలంటే సరే అంటాడు, దానికి అంగీకరిస్తాడు. భగవంతుడు కూడా విశ్వక్సేనుడి అధీనంలో తాను ఉంటాడు. సరే, మళ్ళీ ఆయన చెప్పకుండా మళ్ళీ వైకుంఠంలోకి వీళ్ళని తీసుకురావడం కుదరదు కదా. అది ఏం చెయ్యాలి అంటే భగవంతుడు వైకుంఠానికి వెళ్ళి సరే తప్పకుండా మీకు వైకుంఠ లోక ప్రవేశాన్ని కలిగిస్తాను అని మాటిచ్చి వైకుంఠానికి వెళ్ళి విశ్వక్సేనుడిని పిలిచాడు. ఏమయ్యా, ఉత్తర ద్వారం తెరవవలసింది. అదేంటి, ఎక్కడికైనా వెళ్ళాలన్నా రావాలన్నా తూర్పు ద్వారం కదా, ఉత్తర ద్వారం దేనికి అంటే అటువైపు ఒకసారి వెళదామనుకుంటున్నాను, భగవంతుడు తాను కోరుకుంటున్నాడు కదా అని విశ్వక్సేనుడు ఉత్తర ద్వారాన్ని తెరిపించాడు. భగవంతుడు బయటకు వచ్చాడు. ఈ మధుకైటవులు ఆ బయట ఉత్తర ద్వారం దగ్గర ఉన్నారు. ఈ ఉత్తర ద్వారం ఉండాలి, మళ్ళీ మధుకైటవులని భగవంతుడు తనతో వైకుంఠంలోకి ప్రవేశింపజేశాడు. వాళ్ళకి ఆనందం కలిగింది, భగవంతుడి యొక్క అనుగ్రహం. వాళ్ళు కూడా కోరుకున్నారు, భగవంతుని ప్రార్థన చేశారు. భగవన్, ఈ ఉత్తర ద్వారాన్ని మాకెలా అయితే నువ్వు అనుగ్రహించావో, ఈ ఏకాదశి నాడు ఎవరైతే భూలోకంలో ఏదైనా నాకే కావాలి, నాకే కావాలి, నాకే కావాలి, ఎవరైపడికి పోతే నాకేంటనుకుంటారా లేదా. కానీ ఎప్పుడైతే వైకుంఠంలోకి ప్రవేశించారో, భగవద్ అనుగ్రహాన్ని పొందారో, వాళ్ళలో ఉండేటువంటి ఆసురీ ప్రవృత్తులు తొలగి వాళ్ళు కూడా లోకం బాగుండాలని కోరుకునేట్టుగా భగవంతుని ప్రార్థించాలి. ఈ వైకుంఠ ఏకాదశి నాడు ఎవరు ఉత్తర ద్వారం గుండా నిన్ను దర్శిస్తారో వారికి మేము పొందిన ఈ వైకుంఠ ప్రవేశ ఫలమును అనుగ్రహించవలసింది. ఎవరైతే వారి వారి ఆలయాలలో, శ్రీ వైష్ణవ ఆలయాలలో, విష్ణు ఆలయాలలో చక్కగా ఉత్తరం వైపు భగవంతుని వెంచింపు చేసి చక్కగా మండపాలను, పుష్పమండపాలని నిర్మాణం చేసి వచ్చిన భక్తులకు ఆనందం కలిగించేట్టుగా భగవద్ దర్శనాన్ని ఎవరైతే ఏర్పాటు చేస్తారో ఆ నిర్వాహకులు కానీ, అలా ఉత్తర ద్వారం గుండా భగవంతుని దర్శించినటువంటి భక్తులు కానీ వారంతా వైకుంఠ ప్రాప్తిని పొందుదురుగాక అని వాళ్ళు ప్రార్థన చేశారు. భగవంతుడు ఎవరు కోరుకున్నారు కనుక అలాగే జరుగుతుంది అని భగవంతుడు వరాన్ని ఇచ్చాడు. అందుకే మన ఋషులు, మునులు, సంప్రదాయకులైనటువంటి మహనీయులు ఈ వైకుంఠ ఏకాదశి భగవంతుడి ఉత్తర ద్వారం గుండా ఆయన బయటకు వచ్చి మనని కూడా ఆయన ప్రవేశింపచేస్తాడు వైకుంఠంలోకి అనే ఒక క్రమంలో మనకి ఉత్తర ద్వార దర్శనాన్ని ఈ పూట వైకుంఠ ఏకాదశి నాడు మనం జరుపుకుంటాం. చాలా సంతోషం. మార్గశీర్ష మాసం పవిత్రమైన మాసం. ఆ మాసంలో ఏర్పడినటువంటి ఈ మార్గశీర్ష శుద్ధ ఏకాదశి వైకుంఠ ఏకాదశి అని ఈ పర్వదినానికి పేరు. ఈరోజు మనం ఏం చేయాలి? ప్రతి ఏకాదశి భగవంతుడికి ప్రీతికరమైనదే. ప్రతి ఏకాదశి నాడు కొంతమంది ఉపవాసం ఉంటారు, కొంతమంది భగవన్నామం
స్మరణతో ఆ రోజంతా చక్కగా భగవంతుడి సంబంధం కలిగి ఉంటాడు. ఉపవాసం అంటే రోజు తిన్నట్టుగా కాకుండా మన సంప్రదాయంలో భగవంతుడు అంతటా ఉంటాడు, మనలో కూడా ఉంటాడు కనుక బయట కనపడేటువంటి విగ్రహము వ్యక్త రూపము దానికి నివేదన ఎలా అయితే చేస్తామో మనలో కూడా భగవంతుడు ఉంటాడు కనుక మనం తీసుకునే పదార్థం ఏదైనా అది ఆయనకు అనే భావనతో మనం లోపలికి తీసుకుంటాం. మరి రోజు ఎలా తిన్నా నిజానికి రోజు అలాగే తీసుకోవాలి. ఎందుకంటే రోజు భగవంతుడు ఎప్పుడు ఆయన లోపల ఉంటాడు కనుక ఎప్పుడు ఏం తీసుకున్నా లోపల ఉండేటువంటి భగవంతుడికి నివేదన అనే భావనతోనే మనం ఆ తీసుకునేటువంటి ఆ ప్రసాదాన్ని ఆహారాన్ని మనం గ్రహించాలి. మనం ఏమనుకుంటాం, శరీరానికి పోషణ ఇది నాకు రుచి కలిగిస్తుంది అని మనం ఆహారం అంటే నాకే కదా అనుకుంటాం. కాదు, కృష్ణుడు భగవద్గీతలో స్పష్టం చేశాడు, అయినా నువ్వు తయారు చేసుకున్నావా అది నీ విషం అవుతుంది, అది నా కోసం అని అనుకున్నావా భగవంతుడికనే భావన కలిగి ఉన్నావా అది నీకు అమృతాన్ని కలిగిస్తుంది. అందుకే సరే మిగతా రోజులు ఎలా ఉన్నా కనీసం ఈ వైకుంఠ ఏకాదశి పర్వదినం ఉపవాసం ఉండాలి అంటే ఆహారాన్ని మానవుని కాదు భగవంతునికి నివేదన చేసినది ప్రసాదముగా కొంత ఆ లోపల ఉండేటువంటి స్వామికి నివేదన చేయడం కోసం మనం గ్రహించాలి. అలాగే ఉపవాసము అంటే ఉప అంటే దగ్గరగా, వాసము అంటే ఉండుట. ఎవరికి దగ్గరగా? భగవంతుడికి, భగవద్ భక్తులైన వారికి ఈ ఏకాదశి నాడు మనం దగ్గరగా వారితో కలిసి ఉంటే, వారి సహవాసం కలిగి ఉంటే భగవంతుడికి మన పట్ల ప్రీతి ఏర్పడుతుంది అని మనకి శాస్త్రం వివరిస్తుంది. కనుక భగవంతుడిని ఈ వైకుంఠ ఏకాదశి నాడు ఆయన దగ్గరగా ఉండాలని కోరుకుంటాం, ఆయన స్మరణలో ఉండాలని కోరుకుంటాం. అందుకే చాలామంది ఉదయం పూట ఆలయాలు దర్శిస్తూ రాత్రి పూట జాగరణ చేస్తూ ఉంటారు. జాగరణ అంటే ఏం చేస్తాయి అంటే మేల్కొని ఉండాలి, మేల్కొని ఉంటే ఆ ఫలం లభిస్తుంది. సరే మేల్కొని ఉండాలని ఏం చేయాలి? ఏముంది, టీవీ ఛానల్ ఆన్ చేస్తారు, ఏదో ఒకటి చూస్తూ ఉంటారు. ఏదో ఒకటి చూస్తూ మేల్కొని ఉండడం కాదు జాగరణ అంటే. భగవన్నామస్మరణ లేదా భగవత్ సంబంధితమైనటువంటి రామాయణము, భారతము, భాగవతము, భగవద్గీతయు అయ్యా మాకు శ్లోకాలు అర్థం కావు అక్కర్లేదు. ఆ గ్రంథాలకి వ్యాఖ్యానం వచన రూపకంగా వ్యాఖ్యానం రాసిన పెద్దలు కూడా మహానుభావుల లోకంలో ఉంటారు మళ్ళాంటి వాళ్ళ కోసం. కనుక వచన రూపంగా ఉండేటువంటి భాగవతము, రామాయణము, భగవద్గీత ఏదో ఒకటి భగవత్ సంబంధితమైనటువంటి జ్ఞానాన్ని, భగవన్ నామస్మరణని కలిగి ఉండుట, అలా మేల్కొని ఉండడం జాగరణ తప్ప టీవీ ఛానల్స్ లేదో ఇంకెక్కడో ఆడుకుంటూ చాలా మంది మేల్కొని ఉండడమే కదా కావాల్సింది. కనుక వారి వారికి నైపుణ్యం అనేటువంటి స్పోర్ట్స్ గేమ్స్ ఉంటూ ఉంటాయి. ఇంకో 3 ముక్కలో 13 ముక్కలో ఏమో ఉంటాయి కదా, ఇవి ఆడుతూ కూర్చుంటారు. 12 అయిందా అయిపోయింది, ఇంకా రాత్రి అయిపోయింది కదా, 12 అయింది తెల్లవారినట్టే మనకి. కానీ సంప్రదాయం అలా చెప్పదు, సూర్య ఉదయమైతేనే తెల్లవారినట్టు, ఉషస్సు బ్రహ్మముహూర్తం ఏర్పడితేనే తెల్లవారుట అని మరి మార్గశీర్ష మాస వ్రతంలో అమ్మదాన్ని స్పష్టం చేసింది ప్రతిపాసనంలో. కానీ మరి 12 దాటితే డేటు మారిపోయింది కదా తెల్లవారినట్టే అని అనుకుంటాడు. కాదు, బ్రహ్మ ముహూర్తం వరకు కూడా చక్కగా భగవత్ సంబంధితమైనటువంటి ఏదో ఒక గ్రంథాన్ని, ఏదో ఒక జ్ఞానాన్ని లేదా భగవన్నామ స్మరణ కలిగి ఉండి ఆ బ్రహ్మ ముహూర్తంలో తిరిగి మళ్ళీ మన దైనందిన కార్యక్రమాల్లోకి చేరుట, ఆ రాత్రి జాగరణ కలిగి ఉండుట. అలా ఉండగలిగితే అది ఫలితాన్ని ఇస్తుంది. అలా మనం ఈ వైకుంఠ ఏకాదశి భగవద్ అనుగ్రహాన్ని మనం కాంక్షిస్తూ ఆనాడు మధుకైటవులు కోరుకున్నట్టుగా వాళ్ళు కోరుకున్నట్టు ఉత్తమ ఫలము వైకుంఠ ప్రాప్తి ఈనాడు ఎవరైతే భగవంతుని ఉత్తర ద్వారం కూడా దర్శించుకుంటారో వారికి కూడా అది లభిస్తుంది అని మనకి పెద్దలు చెప్పిన సంప్రదాయం పైన ఉండేటువంటి విశ్వాసం చేత ఈనాడు మనమంతా కూడా మన ఈ ప్రాంతంలో సుభాష్ నగర్లో ఉండేటువంటి రామాలయంలో స్వామిని ఉత్తర ద్వారం గుండా మనం దర్శించుకోవడం కోసం ఇక్కడికి చేరుకున్నాం. చాలా సంతోషం. మనకి స్వామిని ఉదయం 5:30 గంటలకి ద్వారతోరణ పూజ చేసి అక్కడికి వెలగా లోపలికి చేరి
అక్కడ ఉన్నటువంటి స్వామికి హారతినిచ్చి ఆ తర్వాత కొంతవరకు అక్కడికి వచ్చే వాళ్ళకి మరి లోపలికి వచ్చిన వాళ్ళు కొంత సమయంలో ఉండాలో వద్దాం కనుక కొంతవరకు స్వామికి ఆ దర్శనాన్ని భక్తులకు కలిగింపజేసి మళ్ళీ కొంచెం ఆలస్యంగా వచ్చే వాళ్ళకు కూడా అవకాశం ఇవ్వాలో ఉంటారు కనుక ఆలస్యంగా చేరే వాళ్ళు కొంతమంది ఉంటారు కనుక వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళతో కూడి భగవంతుడు ఉత్తర ద్వారం గుండా బయటికి వెళ్ళి మళ్ళీ తూర్పు ద్వారం గుండా ఆయన తన ఆలయంలోకి వైకుంఠంలోకి ప్రవేశిస్తే ఆయన వెనకాల అందరం తిరిగి మళ్ళీ ఆలయంలోకి ప్రవేశిస్తాము వైకుంఠంలోకి ప్రవేశిస్తున్నామనే భావన చేద్దాం మరి ఆలయంలోకి రాగానే చక్కగా ఆయనని మంటపంలో ఉంచుతాను చక్కగా అందరికీ దర్శనాన్ని కలిగించేట్టుగా అందరికీ అనుగ్రహాన్ని ఆయన వర్షించేట్టుగా మనకి మంటపంలో స్వామిని వేంచేపు చేసి మార్గశిర మాసం కనుక ధనుర్మాస వ్రతాన్ని కూడా స్వామి సన్నిధానంలో ఆచరించే క్రమంలో మనం స్వామికి సమర్పణ చేసిన సేవాకాలం అంటే అమ్మ పాడినటువంటి ఆ తిరుప్పావైని దానికి ముందు భగవంతుని మేలుకొల్పడం కోసం మనకి పేరే అందంగా ఉంటుంది తొండర్ అంటే భక్తులు తమిళ పదం అది అడి అంటే పాదము పొడి అంటే దానికి ఉండేటువంటి ధూళి అని పేరే తొండర్ అడి పొడి ఆళ్వార్ అంటే భక్తుల పాద ధూళిగా తనని తాను భావించుకునేటువంటి మహా జ్ఞానం కలిగినటువంటి మహనీయుడు వారు కూడా నిత్యము చక్కగా ఉద్యానవనాన్ని పెంచి చక్కగా తులసిని పుష్పాలను సేకరించి భగవంతుడికి నిత్యము మాలను సమర్పించేటువంటి మహనీయుడు తిరుమల కొండ మీద ఉండేటువంటి వెంకటేశ్వర స్వామిని శ్రీరంగంలో ఉంటారు తిరుమల కొండ మీద ఉండే స్వామి కూడా ఆయనైనా కాదా కానీ ఒక్కొక్కరికి ఒక్కొక్క రూపం పట్ల వ్యామోహం ఉంటుంది వీరుండేది శ్రీరంగ క్షేత్రం కనుక రంగనాథుడి మీద అమితమైన వ్యామోహం సరే నమ్మాళ్ళవాళ్ళని అడిగినట్టుగా ఆయా క్షేత్రాల్లో ఉండేటువంటి ఆయా రూపాల్లో ఉండేటువంటి భగవంతుడయ్యా నా మీద పాటలు పాడవయా నా మీద పాట పాడవే అని నమ్మాళ్ళవాళ్ళు వారు కోరుకొని ఆయా దివ్య క్షేత్రాల పైన నమ్మాళ్ళవాళ్ళు పాడేట్టుగా వాళ్ళు లోకానికి ప్రబంధం అందేట్టుగా చేశారు భగవంతుడు ఒక్కడే తిరుమల కొండ మీద ఉండేటువంటి శ్రీనివాసుడు ఈ తొందరడిపుడి ఆవులకు కూడా అయ్యా నా మీద కూడా కొన్ని పాశనాలు చెప్పవచ్చును కదా అని అడిగాట ఏం చెప్తామయ్యా కోతులు తిరిగే కొండ మీద ఉండే నీ మీద నేను పాటలు చెప్పను కాక చెప్పనన్నాడు రంగనాథుని తప్ప ఇంకెవరిని కూడా నా నాలుక కీర్తించదు సుమా అనేటువంటి భావన కలిగినటువంటి మహనీయులు భక్తుల పాదముల కంటినటువంటి ధూళితో తనని సమానంగా భావించుకునేటువంటి గొప్ప జ్ఞానం కలిగినటువంటి మహనీయులు వారు రంగనాథుని మేలుకొడపడానికి తిరుపడి కొడిచి అనేటువంటి ఒక ప్రబంధాన్ని ఒక అనుగ్రహించారు మనం ఇప్పుడు మేలుకొలిపేటువంటి కాలం కనుక అమ్మ భగవంతుని మేలుకొలిపి జీవరక్షణని బాధ్యత సుమా అని భగవంతునికి ఉపదేశం చేసిన సమయం కనుక ఈ కాలంలో మనకి నిజానికి ప్రబంధ నిగమనము అంటాం అంటే తిరుమంగయ్యాడు వారు తిరునక్షత్రం నుంచి కూరత్తాడు వారు తిరునక్షత్రం అనే ఇద్దరు మహానుభావుల యొక్క తిరునక్షత్రం మధ్యలో ఉండేటువంటి కాలంలో ప్రబంధ పారాయణము కూడదు అని మనకి కొన్ని నియమాలు ఉన్నాయి మరి అమ్మ ధనుర్మాసం ఏర్పడింది కదా దాంట్లోనే అమ్మ ధనుర్మాసం ఏర్పడింది కనుక తిరుప్పావైని పారాయణం చేయవచ్చును కానీ అమ్మ వ్రతం చేసింది భగవంతుని మేలుకొలుపుకోవడం కోసం కదా కనుక భగవంతుని మేలుకొలుపు కోసం ఈ తొండరడిపడి ఆళ్వారనే మహనీయులు పాడినటువంటి ఈ తిరుపతి ఒడిచి అని కూడా ఆ ప్రబంధాన్ని కూడా పాడవచ్చును అని మనకి పెద్దలు నిర్ణయించి సేవాకాలంలో ఈ ధనుర్మాస వర్షాకాలంలో తిరుపతి ఒడిచి దాని తర్వాత తిరుప్పావై ప్రబంధాన్ని భగవంతుడి సన్నిధానంలో పారాయణం చేసి ఆ తర్వాత భగవంతుడికి నివేదన చేసి ఆ తర్వాత మనం గోష్ఠిని స్వీకరిస్తాం ఆ క్రమంలోనే మనం ఇక్కడ అందరము చేరి మళ్ళీ మనందరినీ అనుగ్రహించడానికి వైకుంఠంలో మంటపంలో తానున్నట్టుగా మణిమంటపంలో తానున్నట్టుగా మన ఆలయంలో ఉండేటువంటి మంటపంలో చేరినటువంటి స్వామి సన్నిధానంలో జరపాల్సినటువంటి ప్రబంధ పారాయణాన్ని జరుపుకొని స్వామికి నివేదన చేసి ఇప్పుడు స్వామికి మంగళాశాసనం చేసుకుని తర్వాత తీర్థగోష్ఠికి మనం అంతా సిద్ధపడతాం మీ అందరికీ కూడా భగవదనుగ్రహం తప్పకుండా అది ఆయన ఆనాడు వరమిచ్చినట్టుగా మధుపేదములు కోరుకున్నట్టుగా ఈనాడు ఎవరైతే ఉత్తర ద్వారంగా స్వామిని దర్శించుకున్నారో వారందరికీ కూడా భగవంతుని అనుగ్రహం పరమపద ప్రాప్తిని
కలిగించుగాక అని మంగళాశాసనం చేస్తూ జై శ్రీమన్నారాయణ. అలాగే మనకి కూడారై ఉత్సవము అని మనం జరుపుకుంటాం. అమ్మ భగవంతుని పొందితే సుందర బాహు అని ఆయనకి పేరు. అంటే అద్భుతమైనటువంటి సౌందర్యం కలిగినటువంటి బాహువులు కలిగినటువంటి స్వామి. కనుక స్వామికి మొక్కుకుందయ్యా, నేను నిన్ను కనుక చేరగలిగితే ఈ వ్రత ఫలాన్ని నేను నిన్ను పొందడం కోసం కదా, ఆ ఫలాన్ని నేను కనుక పొందగలిగితే నీకు 100 కడవల ప్రసాదాన్ని నివేదన చేస్తాను. అప్పార్ పడిసలు అంటారు తమిళంలో దాన్ని. అది ఎలా ఉంటుందో మనకి కూడారై పాసురంలో దాని అర్థాన్ని వివరించేటప్పుడు చెప్తారు. 7వ పాసురంగా లోకానికి అనుగ్రహించింది. కానీ అమ్మ ఆ ప్రసాదాన్ని భగవంతుడికి నివేదన చేయడానికి ముందే శ్రీరంగ క్షేత్రంలో ఉండే రంగనాథుడిలోకి తాను చేరిపోయింది. ఆ తర్వాత ఇది ఎక్కడుంది అంటే నాట్యాల తిరుమజి అనేటువంటి ఒక ప్రబంధం అమ్మ పాడిన పాటే. ఆ ప్రబంధంలో అమ్మ తాను సుందరబాహు దగ్గర ఇలా నీకు ఈ ప్రసాదాన్ని నివేదన చేస్తానని మొక్కినటువంటి విషయాన్ని తానే ప్రబంధంలో చెప్పింది. ఆ తర్వాత భగవద్ రామానుజుల ప్రబంధాన్ని వారు విన్న తర్వాత ప్రబంధంలో అమ్మ కోరుకున్నట్టుగా ప్రసాదాన్ని నివేదన చెయ్యలేదనే విషయాన్ని వారు గ్రహించి అమ్మ తరపున వారు సుందరబాహు పెరుమాళ దగ్గరికి వెళ్ళి వారు కోరుకున్నట్టుగా అమ్మ కోరుకున్నట్టుగా 3 కడవల ప్రసాదాన్ని అకారవర్తలనేటువంటి ఆ ప్రసాదం దానికి కూడారై పాసురం రోజు నివేదన చేస్తారు కనుక కూడారై ప్రసాదం అంటారు. దాన్ని సుందరబాహు స్వామి దగ్గర నివేదన చేసి మళ్ళీ ఆ నివేదన చేసినటువంటి ప్రసాదాన్ని విలుత్తూరుకు తీసుకొచ్చి అమ్మ అక్కడ తాను విగ్రహ రూపంలో ఉంటుంది అక్కడ అమ్మ దగ్గరకు చేర్చి అమ్మ నువ్వు కోరుకున్నట్టుగా ఆ సుందరబాహు స్వామి దగ్గర నీ కోరికను నీ మొక్కును నేను చెల్లించాను అని భగవద్ రామానుజుడు అమ్మ దగ్గర ఆ మాట చెప్పారు. విగ్రహంలోంచి అన్నా అని పిలిచింది అమ్మ భగవద్ రామానుజులను. అందుకే భగవద్ రామానుజుల నామాలలో గోదాగ్రజాయ నమః అని వారికి నామం. అలాగే అమ్మ ఉండే నామాల్లో యతిరాజ సహోదరియై నమః అని ఒక నామం. ఎప్పుడైతే తాను మొక్కిన మొక్కును రామానుజులు తీర్చారో రామానుజులు తన సోదరుడిగా భావించింది అమ్మ. అందుకే ఆయన గోదాగ్రజుడు అని పేరు. అమ్మే రామానుజులని తన సోదరుడిగా భావించింది కనుక యతిరాజ సహోదరియై నమః అని అమ్మని కీర్తిస్తారు అమ్మకుండే నామాలు. కనుక మనం ప్రతి సంవత్సరం జరుపుకునేటువంటి ఆ కూడారై ఉత్సవం ఈసారి మనకు 12వ తారీఖు ఏర్పడింది కనుక ఆ ఉత్సవం రోజు మనకి స్వామికి అమ్మ తరపున మనం కూడా మన ఆలయంలో ఆనాడు భగవద్ రామానుజులు అయితే ఆ అమ్మ మొక్కులు తీర్చారు, మనం కూడా మన మొక్కులు తీర్చడానికి సిద్ధపడదాం. మనకి ఇక్కడ ఒక 3 రకాలుగా ఉండేటువంటి కూడారై ప్రసాదాన్ని ఆ భగవంతుడికి సమర్పణ చేసే క్రమంలో వెండి గంగాళాలతోనూ మన స్థాయికి తగినట్టుగా స్వామికి ఆ ప్రసాదాన్ని సమర్పణ చేస్తాం. దానికోసం మన వాడికి ఒక 3 రకాల గంగాళాలను సిద్ధం చేశారు. ప్రతినిత్యం పూజ చేసుకునేవాళ్ళు లేదా అప్పుడప్పుడు ఏదో పండగలో పబ్బాలకు పూజ చేసుకునేవాళ్ళు ఎప్పుడు కనీసం ఆరాధన చేసినా అప్పుడు ఏదో ఒక ప్రసాదాన్ని భగవంతుడికి ఇవ్వాలని కోరుకుంటామా లేదా? పండగ అనేటప్పటికి రకరకాల ప్రసాదాలు చేస్తాం. పులిహోర, దద్దోజనము, చక్కెర పొంగలి, ఇంకో ఏదో పొంగలి, ఏదో అప్పాలు ఇవన్నీ ఉంటాయా లేదా? రోజు చేసుకున్న వాళ్ళు నిత్యము ఆరాధన చేసేవాళ్ళు వాళ్ళు ఏది తినాలని సిద్ధపడుతున్నారో దాన్ని నివేదన చేస్తారు. కనుక మన ఇళ్లలో మన గృహాల్లో చేసుకునే ఆరాధనలో చక్కగా భగవంతుడికి నివేదన చేయడానికి వీలుగా ముందు ఆలయంలో భగవంతుడికి కూడారై ప్రసాదంతో ఆయనకి సమర్పణ చేసినటువంటి ఆ గంగాళాన్ని మనం కూడా చక్కగా తీసుకుని మనం భగవంతుడికి మన గృహాల్లో ఉండే స్వామికి నిత్యము చేయవచ్చును. లేదా ఎప్పుడు మనకు అవకాశం ఉన్నప్పుడు కనీసం భగవంతుడికి ఆలయంలో సమర్పించినటువంటి ఆ గంగాళంలో మన గృహంలో ఉండేటువంటి స్వామికి సమర్పించగలిగేట్టుగా ప్రసాదాన్ని మన కార్యక్రమాన్ని ఆలయాలు జరుపుకుంటాం. దానికోసం 3 గంగాళాలను మన వాళ్ళు సిద్ధం చేశారు. 12వ తారీఖు నాడు ఏర్పడేటువంటి ఆ కూడారై ఉత్సవంలో భాగంగా దీంట్లో సరే మన వాళ్ళు చెప్తున్నాను. దీనికి మరి వెండి కదా, దీనికంటే ఒక ఖరీదు మనందరికీ తెలుసు. సుమారు 60,000కు పైగా మనకు 1 కిలో వెండి ఖరీదు. కనుక మరి మనం ఇది కావాలి మన గృహంలో భగవంతుడికి ఈ పాత్రలో మనం ప్రసాదాన్ని నివేదన చేసే ఒక
అవకాశం మనకు కూడా కావాలి అని అనుకున్నప్పుడు మరి దానికి తగినట్టుగా మనం ప్రసాదము నిజానికి దీనికి కాదు విలువ, నిజానికి విలువ దీనికే, ప్రసాదానికి కాదు. ప్రసాదం ఎప్పుడు కూడా వెలకట్టలేనిది భగవంతుడి అనుగ్రహం అని. అది ఎప్పుడైతే దీంట్లోకి చేరుతుందో దీని విలువ కూడా మనం వెలకట్టలేదు. కానీ ఇప్పుడు దీని విలువ చెప్తాం, కానీ అప్పుడు దీనికి విలువ ఉండదు. దీనికంటే దీంట్లో ఉండేటువంటి భగవద్ అనుగ్రహమైన ప్రసాదానికే వెలలేనప్పుడు, అంటే వెల కట్టలేనప్పుడు ఇదెంత, కానీ ఇప్పుడైనా దీంట్లో వెల ఉంటుందా లేదా? అందుకోసం ఎవరెవరైతే కూడా ఈ ఉత్సవంలో పాల్గొని భగవత్ ప్రసాదాన్ని తద్వారా ఆ గంగాళాన్ని స్వీకరించాలని కోరుకుంటారు. దానికి మన వాళ్ళు 3 రకాలు ఉన్నాయండి. దానికి ఉండే వీటిని బట్టి ఒకటి ఇది కొంచెం అందంగా ఉంది, దానికి కింద మంచిగా దానికి ఉండే కాళ్ళు ఉన్నాయి కనుక దీనికి కొంచెం వెయిట్ ఎక్కువ అవ్వడం చేత ఇది 5,000. అలాగే ఆ పక్కన ఇంకొక గంగా ఉంది, మన ఇంట్లో పెద్ద పెద్ద డీగిసాలు ఉంటాయా లేదా? పాప ఆయన ముందు పెట్టి అబ్బాయి ఏదో 20-50 కిలోల డీగిసా నేను ప్రసాదం పెడుతున్నానంటేగా మనం ఇది పెడితే అబ్బాయి ఎంత పెట్టాడు ప్రసాదం, ఆయన కూడా పాపం ఆనందిస్తాడేమో. అలాంటిది ఇది 4,000. ఆ తర్వాత దానికంటే కొంచెం చిన్నది, ఇది 2,500. అది దీనికి కైంకర్యమును నిర్ణయించారు మన ఆలయ నిర్వాహకులు. స్వామి సేవలో ఎప్పుడు ఏదో ఒకటి ఆయనకు వైభవంగా కార్యక్రమాలు చేయాలి అని ఆశపడేటువంటి పెద్దలు. అందుకోసం మనకి ఎవరెవరైతే కార్యక్రమంలో ఉత్సవంలో పాల్గొని ఆ భగవన్ నివేదిత ప్రసాదాన్ని స్వీకరించాలి అని కోరుకుంటారో తద్వారా మన ఇంట్లో ఉండేటువంటి స్వామికి ఆ పాత్రలో నివేదన చేయాలని కోరుకుంటారో వాళ్ళు మళ్ళీ మన ఆలయంలో ఉండేటువంటి కమిటీ వాళ్ళని, ఆఫీసులో ఉండే వాళ్ళని లేదా అర్చకులని సంప్రదించి రాబోయేటువంటి ఉత్సవంలో పాల్గొని తరించగలరు అని సూచన చేస్తూ ఇప్పుడు మనకి స్వామికి మంగళాశాసనం, దాని తర్వాత తీర్థకోష్ఠిని మనం జరుపుకుంటాం.
ఈరోజు అంటే ఈ నెల రోజులు మేము ధనుర్మాస కార్యక్రమాలు జరుగుతాయి ఇక్కడ.
డిసెంబర్ 16 నుండి జనవరి 14 వరకు విశేష కార్యక్రమాలు జరుగుతాయి. దాంట్లో రోజు తిరుపావై పట్టణం ఉంటుంది. ఉదయం సాయంత్రం శ్రీధరాచార్యుల వారి ప్రవచనాలు ఉన్నవి. దాంట్లో భాగంగానే ఈరోజు వైకుంఠ ఏకాదశి ద్వార దర్శనము చేయడం జరిగింది. దానికి అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని భగవంతుని దర్శనం నిర్విఘ్నంగా జరిగింది. దాంట్లో భాగంగానే దేవనాథ స్వామి వారు విచ్చేసి తీర్థగోష్ఠి కార్యక్రమం గావించారు. ఈరోజు ఇంకో విశిష్టత ఏంటంటే ముక్కోటి ఏకాదశి రోజు మేము ఇక్కడ 1,00,000 పుష్పార్చన చేస్తాము. దానికి కూడా భక్తులందరూ అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేస్తున్నారు.